బ్లూమ్ అన్న అతను ముజఫరాబాద్ వెళ్ళి, ముజఫరాబాద్ అంటే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి రాజధాని, అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ ఇస్ బ్యూటిఫుల్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అమెరికా ఆ ప్రాంతం అంతా పాకిస్తాన్ అని ఒప్పుకుంటోందా? యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ గురించి మాట్లాడినా కానీ అది పాక్ ఆక్రమించిన భూభాగం స్పష్టంగా చెప్తోంది కదా, మరి అమెరికా ఎందుకు చేస్తుంది? అంటే ఇది ఒక మన దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఒక కుట్ర కింద మనం భావించాలి. కశ్మీర్ లో ఈరోజు చాలా శాంతి ఉన్నది. రమారమి సంవత్సరానికి 1.5-2 కోట్ల మంది పర్యాటకులు వెళ్తున్నారు అక్కడ. కాబట్టి మార్పులు మనం గమనించాలి. మన ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఎన్ఐఏ కావచ్చు, సిబిఐ కావచ్చు, సుప్రీం కోర్టు కావచ్చు, సిఎండ్ఏజీ కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి వ్యవహారాలను వాళ్ళు కంట్రోల్ తీసుకోగలిగారు. అలాగే సర్పంచ్ డైరెక్ట్ గా పైసలు పెడుతుంది. గతంలో అబ్దుల్లా ఫ్యామిలీ దాకా వెళ్ళేవి, దాని తర్వాత కిందకి వెళ్ళేవి కావు. కాబట్టి గణనీయమైన మార్పులు అక్కడ ఉన్నాయి. ఇవి మనకు రోజు హెడ్లైన్స్ లో మనకు కావు, ఏదో ప్రైమ్ టైమ్ న్యూస్ లో మాట్లాడేటువంటి విషయాలు కావు. కింద గ్రౌండ్ లెవెల్ నుంచి, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చాలా మార్పులు ఉన్నాయి. అందుకనే దాన్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళ యొక్క ప్రభావం ఒక లేదు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఉంటుంది తప్పకుండా, కొంతమంది వేర్పాటువాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు అక్కడ. రావణ కాస్తం సడన్ గా దాన్ని మీరు తలర్చలేరు కదా, కొంతకాలం పడుతుంది. అది బహుశా ఇంకో 1 or 2 జనరేషన్స్ తర్వాత అది మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటికి మాత్రం ఒక 10-15 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితి అయితే తప్పకుండా కశ్మీర్లో లేదు. నేను కశ్మీర్ సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు కూడా పర్యటించిన దాఖలాలు ఉన్నాయి. అప్పుడు చూసిన కశ్మీర్ వేరే, ఇప్పుడు చూసిన కశ్మీర్ వేరే. దాల్ లేక్ లో వెళ్తే కనుక ప్రతి స్తంభాల దగ్గర ఒక పోలీస్ లేదా ఒక ఆర్మీ ఆఫీసర్ ఉండేవాడు. ఈరోజు దాల్ లేక్ లో మీరు కిలోమీటర్ల తరబడి మీరు వెళ్ళినా కానీ ఒక్కరోడు కనిపిస్తారు మీకు. అంత శాంతియుతమైనటువంటి వాతావరణం వచ్చింది. దాన్ని జీర్ణించుకోలేనటువంటి శక్తులు తప్పకుండా ఇక్కడ ఏదో చేసే ప్రయత్నం చేస్తారు. మన సెక్యూరిటీ ఫోర్సెస్ వీళ్ళందరూ కూడాను చాలా అలర్ట్ గా ఉన్నారు, భద్రత మెయింటైన్ చేస్తున్నారు. చిన్న చిన్న ఘటనలు చూసి మనం ఏదో వాళ్ళు గెలిచారు అని అనుకోవడం చాలా తప్పు. రమారమి 99.9% అక్కడ వాళ్ళ కంట్రోల్ లేకుండా మన